ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే మన పాండవులు బాగున్నారు, పెళ్ళిళ్ళవి చేసుకుని వృద్ధిలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక అండ దొరికింది అని విని మన వాళ్ళు చాలా బాధపడ్డారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైన వాళ్ళందరూ. అందుకని వాళ్ళని ఏదో విధంగా కంట్రోల్ చేయడానికి, అణిచి ఉంచడం కోసము యుద్ధమైనా సరే చేసి వాళ్ళని తొక్కేద్దాము అని నిర్ణయించుకుంటూ ఉన్నారు. అయితే యుద్ధం చేయాలంటే మరి పెద్దల సపోర్ట్ కావాలి కాబట్టి పెద్దవాళ్ళని పిలిచి కూర్చోబెడితే మీటింగ్‌లో, అబ్బెబ్బే! అసలు నేను ఒప్పుకోనే ఒప్పుకోను. అంత ఓపెన్ వార్‌కి పీస్ ఆప్షన్ చూసుకుందాము. సంధి ప్రయత్నాలు చేద్దాము. విగ్రహం వద్దు, నేను ఒప్పుకోను అన్నాడు భీష్ముడు. ద్రోణుడు కూడా అదే అన్నాడు. కర్ణుడు బాగానే దూషించాడు. పరిస్థితి చేయి జారిపోతూ ఉంటే మన విదురుడు ఒక మంచి సలహా చెప్పాడు ధృతరాష్ట్రుడికి. నీ కడుపులో ఉన్న కుళ్ళంతా బయట బెట్టుకోకు. పరువు పోతుంది. అందరూ ఇప్పటికే నిన్ను తిట్టుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తావంటే, వాళ్ళెట్లైనా ఊరుకోరు. వాళ్ళకి గూడా అంతే హక్కుంది రాజ్యం పైన. వాళ్ళు దాయాదులు. ఈ ఆదాయాన్ని భాగం పంచుకోవడం కోసం ఎట్లైనా వస్తారు. వాళ్ళొచ్చి గొడవ పెట్టుకుని మొత్తం అంతా లాక్కునే బదులు, నువ్వే ముందే కళ్ళు తెరుచుకుని సగమైనా వాళ్ళకివ్వు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు గూడా బాగుంటావు అని ఒక సలహా చెప్పాడు. అక్కడ ఉన్నాము. అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈలోగా ఒక చిన్న కామెంట్ చేసుకుందాము పరిస్థితి గురించి. మనవాడు విదురుడు ఇంత మాట చెప్పాడు. ఇంత మంచి సలహా పాపం ఒకటి చెప్పాడు. వాళ్ళ భాగం కోసం వాళ్ళెట్లైనా వస్తారు. వాళ్ళే వచ్చి యుద్ధం చేసి మొత్తం లాక్కునే బదులు నువ్వే సగమివ్వు సరిపోతుంది అని. మళ్ళీ ఇదే సలహా, ఇదే విదురుడు, ఇదే విధంగా తర్వాత గూడా చెప్పాడు. ఇంకొక 65 సంవత్సరాలు గడిచిన తర్వాత మన ధర్మరాజుకొక 98, 99, 100 ఏళ్ళు ఆ సమయంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంతే. రాజ్యం మొత్తం మాకే గావాలి. పాండవులకి కొంచెం గూడా దక్కడానికి వీల్లేదు. అది గదా మనకు ముఖ్యము. మనం బాగుండడం ముఖ్యం గాదు. పాండవులు చెడిపోవడం ముఖ్యం. పాండవులు బాగుంటే బాగున్నారు, చెడిపోతే చెడిపోయారు. మనకు వాళ్ళతోటి సంబంధం లేదు. మనం మాత్రం బాగుందాము అని అనుకుంటే అదొక తీరునుండేది. మనము చెడిపోయినా పర్వాలేదు, మనం బాగుపడ్డా పర్వాలేదు. ఇది ముఖ్యం గాదు. వాళ్ళు మాత్రం బాగుపడ్డానికి వీల్లేదు. చెడిపోవాల్సిందే. తప్పనిసరి అని వీళ్ళ కోరిక కాబట్టి, ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళు పడనీయలేదు. ఏదో సలహా చెప్పారు. ఊరుకున్నారు. ఇప్పుడైనా సరే ధృతరాష్ట్రుడు లేదు కుదరదు అనుంటే, ఇప్పుడే వచ్చేది ఆ యుద్ధము. ఇప్పుడు ధృతరాష్ట్రుడు సరే అని విన్నాడు. తర్వాతొచ్చింది ఆ యుద్ధము. ఇప్పుడు గాకపోతే తర్వాత, తర్వాత గాపోతే ఇప్పుడు. ఎందుకు అంటే వీళ్ళ బుద్ధులు మారట్లేదు అది విషయము. వీళ్ళ బుద్ధులు మారినట్టయితే ఎప్పటికో ఒకప్పటికి మంచి చెడు విచారణ చేసుకుని వాళ్ళు ధర్మాధర్మాన్ని చూసుకుని వాళ్ళు మర్యాదలతో ఒకవేళ ప్రవర్తించి ఉంటే, హద్దులు తెలుసుకుని ఉంటే, అప్పుడు వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారో, ఇక్కడి నుంచి 65 ఏళ్ల తర్వాత కూడా అట్లానే ఉంటారు. ఇప్పుడు ఎటువంటి బుద్ధులతో ఉన్నారో, 65 సంవత్సరాల తర్వాత గూడా, 65 సంవత్సరాలు గడిచినా గూడా, కొంచెం గూడా వాళ్ళలో ధర్మము మారలేదు, బుద్ధి మారలేదు. వాళ్ళ చిత్తము అట్లానే అశుద్ధంగా ఉన్నది. అయితే ఇంకా కొంచెం ఎక్కువగా అశుచయింది. అప్పటికైతే మొత్తమే మొండిగా తయారయ్యారు. అస్సలొప్పుకోలేదు. కనీసం ఇప్పుడు విదురుడు మంచికో, చెడుకో వాళ్ళకి ఏదో ఒక సలహా చెప్తే కొంతైనా విన్నారు. ఆ తర్వాత అస్సలు గూడా వినలేదు. దీనివల్ల మనము తెలుసుకునే మోరల్స్ ఏమి అంటే ఈ స్టోరీ వల్ల పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అని మనకొక సామెత గూడా ఉన్నది.
ఏ ప్రయత్నము లేకుండా ఉంటే, ఎట్లా పుట్టామో అట్లానే పోతాము. ధర్మమైనా సరే, చిత్తశుద్ధైనా సరే, జ్ఞానమైనా సరే ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా కలుగవు. మన ధృతరాష్ట్రుడు శ్రవణం చేస్తూనే ఉంటాడు. ఇప్పటినుంచి చేశాడు, చచ్చిపోయిన దాకా చేశాడు శ్రవణాలు. కానీ ఆచరణలు లేకపోయేసరికి బుద్ధి ఏమాత్రము సిద్ధమవ్వలేదు. ధర్మం ఏమాత్రము కొంచెం కూడా ఆయనను చేరలేదు. అధర్మంలోనే, అజ్ఞానంలోనే, అంధకారంలోనే, ఆ గుడ్డితనంలోనే ఉండి అట్లానే పోయాడు. కాబట్టి మనం అట్లా ఉండి అట్లా పోకుండా ఈ విధంగా శ్రవణం చేసి అంత మాత్రానికే ఊరుకోకుండా విన్నాం కదా చాలు. విన్నంత మాత్రాన వచ్చేస్తుందేంటో, మోక్షం వచ్చేస్తుందేంటో, జ్ఞానం వచ్చేస్తుందేంటో, ఇంకేమో వచ్చేస్తాయంటే ఏమి రావు. ధృతరాష్ట్రుడు ఎట్లా ఉండి, ఉండి, ఉండిపోయాడో అట్లానే మనం గూడా ఉండి, ఉండిపోతాము. విన్నాం గదా! మనకు చాలా వచ్చేస్తాయంటే ఏమొచ్చేవి? ఏమి రావు. ఆయనకేమొచ్చాయి మనకు గూడా రావడానికి. ఉత్త శ్రవణం వల్ల పని చెయ్యదు. దుర్యోధనుడు అసలు శ్రవణం గూడా జేయలేదు. ధృతరాష్ట్రుడు కనీసం శ్రవణం జేశాడు. ఇద్దరికీ ఏమొచ్చింది? ఇద్దరూ ఒకేలాగా నష్టపోయారు. కాబట్టి మనం నేను నేర్చుకోవలసిన మంచి ఏమి అంటే, ఊరికినే వినడం గాదు. అసలు వినకుండా ఉండడం గాదు. విని, తెలుసుకుని, ప్రయత్నం మీద ధర్మంగా ఎంత కష్టమైనా సరే, కామాత్మత, అర్థపరత్వం లేకుండా, ధర్మం కోసం ఒకవేళ నేను ప్రయత్నం చేస్తే, ఎంతో కొంత బాగుపడేందుకు, ఊర్ధ్వగతులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మన పాండవులు గూడా మంచో చెడో చేస్తూ పోయారు. మనం చూస్తూనే వస్తూ ఉన్నాము. కానీ వాళ్ళు విని, తెలుసుకుని, నేర్చుకుని, ఆచరిస్తూ ఉన్నారు కాబట్టే, వాళ్ళు మంచి గతులను పొందారు. మనం ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు అని తెలుసుకోవడం కోసమే ఈ ధర్మాధర్మాలకి జరుగుతున్న సంగ్రామము, కురుపాండవ సంగ్రామం అన్న పేరుతో కురుక్షేత్రంలో చూపిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. ఇందులో పైన చూసుకున్న శ్లోకాల్లో మన విదురుడు ఒక మంచి మాట జెప్పాడు. ఆయన మన ధృతరాష్ట్రుడికి చెప్తున్నవన్నీ చెప్తూ వాళ్ళెట్లైనా వస్తారు పాండవులు ఊరుకోరు. వాళ్ళ భాగం కోసం వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఉండరు. కాబట్టి నీ తరఫు నుంచి నువ్వు చేయవలసింది చేశావంటే నీకు కనీసం కొంతలో కొంతమైనా బాగుండేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్న సమయంలో ఆయనేమన్నాడంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు నీకు ధర్మం చెప్తూ ఉన్నవాళ్ళు భీష్ముడు, ద్రోణుడు నీ మంచి కోసం చెప్తున్నారు. కానీ నీకు వినబుద్ధవ్వట్లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నది మంచిది అని నీకనిపిస్తున్నదో ఏమో, దుర్యోధనుడు, కర్ణుడు చెప్తున్న మాటలు మంచి అని నీకనిపిస్తున్నవేమో, కానీ వాళ్ళు నీ శ్రేయస్సు చూడట్లేదు. తేషు చేదహితం కించిత్ మంత్రయేయుః అబుద్ధితః మంత్రిణః తే న తే శ్రేయః ప్రపశ్యంతి విశేషతః. వీళ్ళేమో శ్రేయస్సు చూసి చెప్తున్నారు. నీకు పరమ శ్రేయస్సేది అని చూసి, ఇద్దరూ సమానమే అని ఆ విధంగా చూసావంటే నీకు బాగుంటుంది అని వాళ్ళు నీకు శ్రేయస్సు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అబుద్ధితో ఉన్నవాళ్ళు, బుద్ధి తక్కువ వాళ్ళు దుర్యోధనుడు, కర్ణుడు నీకు ఈ విధంగా వాళ్లకు చెడు చెయ్యి పర్వాలేదని మంత్రాంగాన్ని చెప్తూ ఉన్నారు. నీకు సలహా చెప్తూ ఉన్నారు అంటే, వాళ్లకు తెలివి తక్కువ గాబట్టి ముఖ్యంగా నీ శ్రేయస్సు, నీ మంత్రులు ఎవరు దుర్యోధనుడో, కర్ణుడో నా ప్రపశ్యంతి చూడట్లేదు. నీ మనసులోనే ఉన్నదనుకో. వాళ్ళు చెప్తున్నది నువ్వు విని చెడిపోతున్నావు. వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళు నీకు శ్రేయస్సు కలిగే మాట చెప్పట్లేదు అని అంటాను. అయితే ఒకవేళ వాళ్ళని పక్కన పెట్టు. నీ మనస్సులోనే, నీ బుద్ధిలోనే ఇటువంటి ఆలోచన ఉన్నదనుకో, వాళ్ళు నువ్వు చూడలేకుండా ఉన్నాను అని అనుకున్నావంటే, నీ హృదయంలో అటువంటి ఆలోచన కలుగుతున్నది అంటే, అప్పుడు
నీ శ్రేయస్సుకి నువ్వే విఘాతం కలిగించుకుంటావో, నీకు శ్రేయహన్న కుదరదు. ఈ విధంగా నీ మనసులో కుళ్ళు ఆలోచనలున్నాయంటే, ఆ ఆలోచనలు నీకు శ్రేయస్సు కలిగించవు. నీకు బయట నీ మంత్రులిట్లా ఉన్నారు. దుర్యోధనుడు, కర్ణుడు నీకు శ్రేయస్సు గురించి ఆలోచించట్లేదు. నీ లోపల నీ ఆలోచనలిట్లా ఉన్నాయి. నీకు శ్రేయస్సు కలిగించవు. ఏమైపోతావు నువ్వో అని అన్ని విధాలుగా 360 డిగ్రీస్ చెప్పాడాయన. ఎంత జాగ్రత్తగా ఆలోచించి వింటున్న వాడిని బట్టి దుర్యోధనుడికి అర్థమయ్యే విధంగా ఆయన చెప్తూ వచ్చాడు. ఇంకా అవన్నీ విన్నాడు. కొన్ని విషయాలు మాత్రం బాగా అర్థమయ్యాయి మన ధృతరాష్ట్రుడికి. దాంతో ఆయనేమంటున్నాడంటే, భీష్మః శాంతనవః విద్వాన్ ద్రోణశ్చ భగవాన్ ఋషిః హితం పరమకం వాక్యం త్వం చ సత్యం బ్రవీషి మాం. ఆ విద్వత్తు కలిగిన వాడు శాంతనవుడు, శంతను కొడుకు భీష్ముడు. ఆ ఋషి ఆచార్యుడు ద్రోణుడు. పరమకం హితం వాక్యం, పరమహితాన్ని కలిగించే మాటలే చెప్పారు. అవును విదురా, త్వం చ నువ్వు కూడా, మాం నాతో చెప్పింది సత్యం నిజము. నాకు నువ్వు నిజమే చెప్పావు. వాళ్ళు కూడా నాకు హితం కలిగించే మాట చెప్పారు. నువ్వు కూడా నాకు సత్యమే చెప్పావు అన్నాడు. ఈ హితము, సత్యం మధ్యలో ఒక్క విషయం మిస్ అయింది. 3 పార్ట్స్‌గా ఉంటుందిది. హితము, సత్యము, ప్రియము అని. పాపం ప్రియము లేదిందులో. ధృతరాష్ట్రుడికి ప్రియమేమి? పాండవులు నశించిపోవడము. పాండవులకి ఏమి ఎక్కడ ఏ అండ దొరకకుండా పోవడము. తను, తన పిల్లలు మాత్రం బాగుండడం ఆయనకి ప్రియము. ఆ ప్రియం గురించి ఆయన చూసుకునేసరికి హితము, సత్యము వీళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పుడు అసెస్ చేసుకున్నాడాయన. నా ప్రియం గురించి చూశాననుకో, అప్పుడేమవుతుంది అని చూసాడు. నష్టం ఎక్కువ కలిగేటట్టు అనిపించింది. ప్రియం గూడా అప్రియంగా మారేటట్టుంది అని అనిపించింది. ప్రియం అంటే పాండవులు చెడిపోవడము. కానీ ఈయన యుద్ధానికి వెళ్తే కూడా వాళ్ళను వీళ్ళు తప్పకుండా గెలుస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రియమో, అప్రియమో అర్థం గాకుండా ఉంది ఏం జరుగుతుందో. ఈలోగా హితం, సత్యం పోతాయి. అన్నీ పోయేటట్టున్నాయని జూసుకొని ఆయన, పోనీ ప్రియం ఇప్పటికి పోతే పోయిందనుకున్నాడు. అవును నిజమే విదురా, నువ్వు నిజమే జెప్పావు. వాళ్ళు గూడా నాకు హితమే జెప్పారు. యథా ఏవ పాండవో హతే వీరాः కుంతీపుత్రాः మహారథాः తథా ఏవ ధర్మతః సర్వే మమ పుత్రాः న సంశయః. ఆ మహావ్రధులు, ఆ మహావీరులు, కుంతీపుత్రులు, పాండురాజు కొడుకులు ఏ విధంగానైతే పాండురాజుకు కొడుకులో ధర్మతః ధర్మంగా సర్వే వాళ్ళందరూ గూడా పాండుపుత్రులందరూ తథా ఏవ అదే విధంగా మమ పుత్రాః నా పుత్రులు కూడా. వాళ్ళు ఆ పాండవులు పాండురాజుకి ఏ విధంగా పుత్రులో ధర్మంగా నాకు గూడా బిడ్డల వంటి వాళ్ళే. న సంశయః అనుమానం లేదు. యథా ఏవ మమ పుత్రాణం ఇదం రాజ్యం విధీయతే తథా ఏవ పాండుపుత్రాణం ఇదం రాజ్యం న సంశయః. ఏ విధంగానైతే నా పుత్రులకు ఈ రాజ్యము విధించబడ్డదో, ఈ రాజ్యం పైన నా బిడ్డలకి ఎట్లా హక్కున్నదో, అట్లానే పాండుపుత్రులకు గూడా ఈ రాజ్యం పైన అంతే హక్కున్నది. న సంశయః అనుమానం లేదు. క్షతః ఓ విదురా, ఆనయ గచ్చ ఏతాన్ సహ మాత్రా సుసత్కృతాన్ తయా చ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. ఓ భారత, క్షత్తః, విదురా, ఆనయ పిలుచుకునిరా మరి. గచ్చ వెళ్ళు. ఏతాన్ వీళ్ళను, పాండవులను, మాత్రా సహా వాళ్ళమ్మతో పాటు, దేవరూపిణ్యా తయా కృష్ణయా సహా ఆ దేవరూపం, దివ్యమైన రూపంతో ఉన్న అందమైన కృష్ణతో సహా సుసత్కృతాన్ వాళ్ళను బాగా సత్కరించి, గౌరవించి పిలుచుకుని రా మరి వెళ్ళు అన్నాడు. దిష్ట్యా జీవంతి తే పార్థాః దిష్ట్యా జీవతి సా పృథా దిష్ట్యా ద్రుపదకన్యాం చ లబ్ధవంతః మహారథాః దిష్ట్యా వర్ధామహే సర్వే దిష్ట్యా శాంతః పురోచనః దిష్ట్యా మమ పరం దుఃఖం అపనీతం మహాజ్యుతే. ఓ మహాజ్యుతి, ఓ విదురా,
తే పార్థాః ఆ పార్థులందరూ దిష్ట్యా జీవంతి మన అదృష్టం కొద్దీ బ్రతికారు. సా పృథా ఆ పృథ కూడా కుంతి కూడా దిష్ట్యా జీవతి మన అదృష్టం బాగుండి బతికే ఉన్నది. అట్లానే ఆ మహారథులందరూ పాండవులందరూ ద్రుపద కన్యాం దిష్ట్యా లబ్ధవంతః ఆ ద్రుపద కన్యను ద్రౌపదిని మన అదృష్టం కొద్దీ పొందారు. సర్వే దిష్ట్యా వర్ధామహే మనందరము కూడా మన అదృష్టం బాగుంది కాబట్టి వృద్ధిలోకొస్తూ ఉన్నాము. పురోచనః దిష్ట్యా శాంతః పురోచనుడు మన అదృష్టం కొద్దీ చనిపోయాడు. దిష్ట్యా మన అదృష్టం కొద్దీ మమ పరం దుఃఖం నాకున్న ఈ గొప్ప బాధ అపనీతం తొలగిపోయింది. అంతా మంచే జరిగింది. ఓ విదురా! ఇంక వెళ్ళి పాండవులను, కుంతిని, ద్రౌపదితో సహా అందరిని పిలుచుకుని రా అని చెప్తూ ఉన్నాడు. ఇంక వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. తతః జగామ విదురః ధృతరాష్ట్రస్య శాసనాత్ సకాశం యజ్ఞసేనస్య పాండవానాంచ భారత. ఓ భారత జనమేజయ. తతః ఇంకప్పుడు మన విదురుడు ధృతరాష్ట్రస్య శాసనాత్ ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారం జగామ వెళ్ళాడు. ఎక్కడికి అంటే యజ్ఞసేనస్య సకాశం యజ్ఞసేనుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. అట్లానే పాండవానాం పాండవుల దగ్గరికి ద్రుపదుడి దగ్గరున్నారు పాండవులు. అక్కడికి వెళ్ళాడు మన విదురుడు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా వెళ్ళిరాపో మరి విదురా పిలుచుకుని రా వాళ్ళని అంటే. తత్ర గత్వా సహ ధర్మజ్ఞః సర్వశాస్త్ర విశారదః ద్రుపదం న్యాయతః రాజన్ సంయుక్తం ఉపతస్థివాన్. ఇంకప్పుడు ఓ రాజన్ జనమేజయ సహా మన విదురుడు తత్ర అక్కడికి మన ద్రుపదుడి దగ్గరికి గత్వా వెళ్ళాడు. ఆ ధర్మజ్ఞుడు ధర్మం తెలిసినవాడు, సర్వశాస్త్రాల్లో వైశారథ్యం కలిగినవాడు. ఇప్పుడు న్యాయంగా ద్రుపదుడి దగ్గరికి రాజుగారి దగ్గరికి ఎట్లా వెళ్ళాలో అట్లా. వేరే దేశం యొక్క రాజుగారు. పైగా తనకు ఇప్పుడు బియ్యంకుడు. తన పిల్లలను పాండవులను ద్రుపదుడి కూతురికి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఏ విధంగా ఎటువంటి మర్యాదలతో ద్రుపదుడిని కలవాలో ఆ విధంగా ఆయన్ని కలిసి ఇంక నిలబడ్డాడు మన విదురుడు. సహచాపి ప్రతిజగ్రాహ ధర్మేణ విదురం తతః చక్రతుః చ యథా న్యాయం కుశల ప్రశ్న సంవిధం. సహా మన ద్రుపదుడు కూడా ధర్మేణ ధర్మంగా ఏ విధంగా ఎటువంటి అతిథి మర్యాదలతో మన విదురుణ్ణి పలకరించి గౌరవించాలో అదే విధంగా తతః అంకప్పుడు విదురం ప్రతిజగ్రాహ విదురుణ్ణి ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేశాడు. ఇంకా తర్వాత ఇద్దరు యథాన్యాయం న్యాయ ప్రకారం ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? కుశల ప్రశ్నలు వేసుకుంటారు. ఆ విధంగా ఇద్దరు కుశల ప్రశ్న సంవిధం చక్రతుః ఒకళ్ళనొకళ్ళు క్షేమ సమాచారాలు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. దదర్శ పాండవాన్ తత్ర వాసుదేవం చ భారత స్నేహాత్ పరిష్వజ్య సహ తాన్ పప్రచ్ఛ అనామయం తతః. తతః ఇంకా తర్వాత ముందు మర్యాద ప్రకారము రాజుగారిని పలకరించిన తర్వాత కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఇంకా తత్ర అక్కడ ఉన్న పాండవులను వాసుదేవం చ కృష్ణుణ్ణి అట్లానే బలరాముణ్ణి వాళ్లను స్నేహాత్ పరిష్వజ్య దదర్శ చూసి ప్రేమగా ఆలింగనం చేసుకుని సహ మన విదురుడు తాన్ వాళ్ళందరినీ కూడా అనామయం పప్రచ్ఛ కుశల సమాచారాలు క్షేమాన్ని అడిగాడు. తైః చాపి అమిత బుద్ధిః సహ పూజితః అథ యథాక్రమం వచనాత్ ధృతరాష్ట్రస్య స్నేహయుక్తం పునః పునః పప్రచ్ఛ అనామయం రాజన్. తతః తాన్ పాండునందనాన్ ప్రదదౌ చాపి రత్నాని వివిధాని వసూని చ పాండవానాం చ కుంత్యాః చ ద్రౌపద్యాః చ విశాంపతే ద్రుపదస్య చ పుత్రాణాం యథా దత్తాని కౌరవైః
తైః చాపి వాళ్ళందరి చేత కూడా మన పాండవులు, కృష్ణుడు, బలరాముడు వాళ్ళందరి చేత కూడా సహ అమిత బుద్ధిహి ఆ గొప్ప బుద్ధి కలిగిన వాడు మన విదురుడు యథాక్రమం పూజితః మర్యాద ప్రకారం యథాన్యాయం గౌరవింపబడ్డాడు. ఆ తర్వాత పునః పునః మళ్ళీ 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 ధృతరాష్ట్రుడి యొక్క స్నేహపూరితమైన మాటలను ధృతరాష్ట్రుడు ఇట్లా మిమ్మల్ని అందరినీ కుశలమడిగాడు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. ధృతరాష్ట్రుడు మీ గురించి పేరు పేరున అడుగుతూ ఉన్నాడు అని మాటి మాటికి అందరికీ వరసగా చెప్తూ ఉన్నాడు మన విదురుడు. అట్లానే రాజన్ ఓ జనమేజయ మన విదురుడు తతః తాన్ పాండునందనాన్ ఆ పాండునందనులందరినీ అనామయం పప్రచ్ఛ కుశలం అడిగాడు. ఆ తర్వాత వివిధాని రత్నాని వస్తువుని చ రకరకాల రత్నాలను ఆభరణాలను ధనాలను ఏవేవి తీసుకుని వచ్చాడో వాటన్నింటినీ ప్రదదౌ పాండవులకి ఇచ్చాడు. పాండవులకే కాదు కుంతికి ద్రౌపదికి కూడా ఇచ్చాడు ఓ విశాంపతే ఓ జనమేజయ. అట్లానే ద్రుపదుడికి ఆయన పుత్రులకు కూడా కౌరవులు ఏమేమి ఇమ్మని ఇచ్చి పంపించారో కానుకలు అవన్నీ కూడా అందరికీ ఆయన ధర్మం ప్రకారం ఇచ్చాడు. ప్రోవాచ చ అమితమతిః ప్రసృతం వినయాన్వితః ద్రుపదం పాండుపుత్రాణం సన్నిధౌ కేశవస్య చ ఇంకా మన అమిత బుద్ధి కలిగిన వాడు మన విదురుడు వినయాన్వితః వినయంతో కూడినవాడై అంతే వినయంతో ప్రసృతమై ఇవన్నీ జాగ్రత్తగా శ్రద్ధగా వినయంగా వింటూ ఉన్న ద్రుపదుడితో కేశవస్య సన్నిధౌ కృష్ణుడి సన్నిధిలో పాండుపుత్రులందరూ కూడా వింటూ ఉండగా మన ద్రుపదుడితో విదురుడు ఈ విధంగా ప్రోవాచ అన్నాడు. ముందు క్షేమ సమాచారాలు కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళందరూ పలకరించుకున్న తర్వాత ఇంక నెమ్మదిగా మన విదురుడు పాండవులు కృష్ణుడు వింటూ ఉండగా ద్రుపదుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. రాజన్ శృణు సహ అమాత్యః సపుత్రః చ వచః మమ ధృతరాష్ట్రः సపుత్రః త్వాం సహ అమాత్యః సబాంధవః అబ్రవీత్ కుశలం రాజన్ ప్రీయమాణః పునః పునః ప్రీతిమాన్ తే దృఢం చాపి సంబంధేన నరాధిప తథా భీష్మః శాంతనవః కౌరవైః సహ సర్వశః కుశలం త్వాం మహాప్రాజ్ఞః సర్వతః పరిపృచ్ఛతి. ఓ రాజా ద్రుపద శృణు వినండి. మీ అమాత్యులతో పాటు మీ పుత్రులతో పాటు అందరితో పాటు కలిసి మీరు నా మాటలు ఆలకించండి. ధృతరాష్ట్రుడు మీ పుత్రులతో సహా మీ అమాత్యులు మీ బంధువులందరితో సహా మిమ్మల్ని కుశలం అడిగాడు. ఓ రాజా ప్రియమాణ ఎంతో ప్రీతిగా మీ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాడు మాటి మాటికి. తే ఆయన ఓ నరాధిప ద్రుపద ఈ సంబంధంతో దృఢం ప్రీతిమాన్ చాలా సంతోషిస్తూ ఉన్నాడు. మీతో సంబంధం కలుపుకోవడము ధృతరాష్ట్రుడికి ఎంతో సంతోషంగా ప్రీతికరంగా ఉన్నది. తథా అదే విధంగా భీష్ముడు శాంతనవుడు శంతనుడి కొడుకు అట్లానే మొత్తం అందరూ కౌరవులు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు మీతో మాకు సంబంధం కలవడం వల్ల. అట్లానే మహాప్రాజ్ఞుడు భీష్ముడు మిగిలిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని త్వాం కుశలం పరిపృచ్ఛతి కుశలం అడుగుతూ ఉన్నారు. మన భీష్ముడు మీ కుశలం అడుగుతూ ఉన్నాడు. మీ కుశలము మీ వాళ్ళందరి కుశలం అడుగుతూ ఉన్నాడు. అట్లానే భారద్వాజ మహేశ్వాస ద్రోణ ప్రియసఖ తవ సమాశ్లేషముపేత్య త్వాం కుశలం పరిపృచ్ఛతి. తవ ప్రియసఖ నీ ప్రియమిత్రుడు ద్రోణుడు ఆ గొప్ప ధనుస్సు ధరించిన వాడు భరద్వాజుడి పుత్రుడు సమాశ్లేషముత్పేత్య మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకుని మీ కుశలాన్ని అడుగుతూ ఉన్నాడు. ధృతరాష్ట్రః చ పాంచాల్య త్వయా సంబంధమీవాన్
కృతార్థం మన్యతే ఆత్మానం తథా సర్వేపి కౌరవాః. ఓ పాంచాల్య ద్రుపదా, ధృతరాష్ట్రుడు కూడా త్వయా మీతో సంబంధం కలుపుకోవడంతో ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. కౌరవులందరూ కూడా అదే విధంగా మీతో ఈ సంబంధం కలవడం వల్ల తమను తాము కృతార్థులని అనుకుంటూ ఉన్నారు. న తథా రాజన్ సంప్రాప్తిః తేషాం ప్రీతికరీ మత యథా సంబంధకం ప్రాప్య యజ్ఞసేన త్వయా సహ. ఓ యజ్ఞసేన, ఓ ద్రుపద, త్వయా సహా మీతో ఈ సంబంధం కలవడం వల్ల వాళ్ళకి ఎంత సంతోషంగా ఉన్నది అంటే, అసలు ఇంత సంతోషం వాళ్లకు రాజ్యం సంప్రాప్తిస్తే కూడా కలిగేది కాదు. అసలు వాళ్ళకి ఏదో ఒక రాజ్యము కలిగితే ఎంత సంతోషం కలుగుతుందో దానికన్నా మించి సంతోషంగా ఉన్నారు వాళ్ళు మీతో సంబంధం కలవడం వల్ల. ఏతద్విదిత్వా తు భవాన్ ప్రస్తాపయతు పాండవాన్ ద్రష్టుం హి పాండుదాయాదాన్ త్వరంతే కురవః భృశం. అందుకని రాజుగారు ద్రుపదుల వారు, ఏతద్విదిత్వా ఇదంతా విని మీరు భవాన్ పాండవాన్ ప్రస్థాపయతు పాండవులను మాతో పంపించండి. ఎందుకు అంటే పాండుదాయాదాన్ పాండు పుత్రులను, దాయాదులు అంటే పుత్రులు లేదా ఎవరైనా సరే ఆదాయాలను పంచుకునేవాళ్ళు, ఎవరైతే ప్రాపర్టీస్ని పంచుకుంటారో, ఉన్న ధనాన్ని పంచుకునేందుకు హక్కుదారులై ఉంటారో వాళ్లను దాయాదులని పిలుస్తారు. ఇక్కడ పాండురాజు దాయాదులంటే పాండుపుత్రులు. వీళ్ళందరినీ కూడా కౌరవులు ద్రష్టుం త్వరంతే భృశం చూడాలని చాలా త్వరపడుతూ ఉన్నారు. మీరు పాండవుల్ని ఇంక పంపించండి, తీసుకుని వెళ్తాను. ఎందుకు అంటే మా వాళ్ళందరూ కూడా పాండవుల్ని చూడాలని తొందరపడుతూ ఉన్నారు. విప్రోషితాః దీర్ఘకాలం ఇమే చ అపి నరర్షభాః ఉత్సుకాః నగరం ద్రష్టుం భవిష్యంతి పృథా తదా. ఇమే నరర్షభాః, ఈ నరశ్రేష్ఠులు పాండుపుత్రులు విప్రోషితాః దీర్ఘకాలం చాలా కాలమైంది ఊళ్ళో నుంచి బయటికొచ్చి, వాళ్లకు కూడా నగరాన్ని ద్రష్టం చూడాలని ఉత్సుకా భవిష్యంతి, వాళ్ళకు కూడా నగరాన్ని చూడాలని ఉత్సుకత ఉంటుంది. తథా పృథా, పృథకు కూడా, కుంతీదేవికి కూడా వీళ్ళందరూ ఎంతో కాలమైంది ఊళ్ళో నుంచి వచ్చేసి, వాళ్ళకు కూడా ఊరు చూడాలని మళ్ళీ అనిపిస్తుంది కదా, వాళ్ళ సొంత ఊరు. అందుకని పంపించండి. అట్లానే కృష్ణామపి చ పాంచాలీం సర్వాః కురువర స్త్రియః ద్రష్టుకామాః ప్రతీక్షంతే పురంచ విషయంచ నః. కృష్ణను కూడా, పాంచాలిని ద్రౌపదిని కూడా ద్రష్టుకామాః చూడాలన్న కోరికతో సర్వాః కురువర స్త్రియః కురు స్త్రీలందరూ, కౌరవ స్త్రీలందరూ కూడా కృష్ణను చూడాలి అని ప్రతీక్షంతే ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లానే పురంచ మా నగరము, విషయంచ మా రాజ్యం మొత్తము కూడా, నహ విషయం మా రాజ్యము, నహపురం మా హస్తినాపురము, మా అంతఃపురంలోని కౌరవ స్త్రీలు అందరూ కూడా కృష్ణను చూడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారు. సహ భవాన్ పాండుపుత్రాణం ఆజ్ఞాపయతు మా చిరం విసృష్టేషు త్వయా రాజన్ పాండవేషు మహాత్మసు. రాజా, భవాన్ మీరు పాండుపుత్రాణం పాండుపుత్రులకు ఆజ్ఞాపయతు అనుజ్ఞ ఇవ్వండి. వాళ్ళింకా వాళ్ళ స్వపురానికి బయలుదేరతారు. అందుకోసం మీరు అనుమతి ఇవ్వవలసి ఉన్నది. మా చిరం ఇంకా ఆలస్యం చెయ్యకండి. ఓ రాజన్, మీరు ఒకవేళ వాళ్లకు అనుమతి ఇస్తే త్వయా విసృష్టేషు మహాత్మసు తతః అహం ప్రేషయిష్యామి ధృతరాష్ట్రస్య శీఘ్రగాన్ ఆగమిష్యంతి కౌంతేయాః కుంతీ చ సహ కృష్ణయా. మీరు వాళ్ళని పంపిస్తే ఆ మహాత్ములు మీ దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరుతున్నారు అంటే, ఇంకప్పుడు నేను ధృతరాష్ట్రుడి దగ్గరికి శీఘ్రగాన్ ప్రేషయిష్యామి, వేగంగా వెళ్ళి ఈ శుభ సమాచారాన్ని అందవేసేందుకు మనుషులను పంపిస్తాను.
ఇంకా కౌంతేయాః ఈ కుంతీపుత్రులు పాండవులందరూ కుంతితో సహా, కృష్ణతో సహా ఆగమిష్యంతి మా ఊరికొస్తారు. మీరు దయచేసి వాళ్ళకి అనుమతి ఇవ్వండి. మా వాళ్ళని పిలుచుకుని వెళ్తాం. మేము గూడా వాళ్ళని చూసి చాలా కాలమయ్యింది. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అని మన విదురుడు చెప్పాడు. అప్పుడు ద్రుపదుడేమంటున్నాడంటే, ఏవం ఏతత్ మహాప్రాజ్ఞా యథా ఆద్ధ విదురా అద్య మాం మమ అపి పరమః హర్షః సంబంధే అస్మిన్ కృతే విభో. ఓ విభో, ఓ విదురా, ఓ మహాప్రాజ్ఞుడా, ఏవం ఇదే విధంగానయ్యా ఓ విదురా, ఏతత్ యదా ఆద్ధ నువ్వేం చెప్పావో మాం అద్య ఇప్పుడు, మమ అపి నాకు కూడా అట్లానే పరమహర్షంగా ఉన్నది. నువ్వు ఎట్లానైతే నీకు మీ వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా ఉందని చెప్పావో, అట్లానే మాకు గూడా, నాకు గూడా ఎంతో పరమ సంతోషంగా, హర్షంగా ఉన్నది. ఈ సంబంధం కలవడం వల్ల గమనం చాపి యుక్తం స్యాత్ గృహం యేషాం మహాత్మనాం నతు తావత్ మయా యుక్తమేతత్ వక్తుం స్వయం గిరా. వీళ్ళు ఈ మహాత్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళడము యుక్తం స్యాత్ ఉచితమే గదా! మరి. వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని నేనెందుకు కోరుకుంటాను? వాళ్ళింటికి వాళ్ళెళ్ళాలి నిజమే. కానీ నతు తావత్ మయా వక్తుం యుక్తం నా. నా సొంతంగా నేను మరైతే మీరు మీ ఇంటికెళ్ళండి అని ఎట్లా చెప్తాను? నా నోటితో నేను వాళ్ళని ఇంక మీరు వెళ్లి రండని చెప్పలేను. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఉచితమే నిజమే. కానీ నేను వెళ్ళండని మాత్రం చెప్పను. యదా తు మన్యతే వీరః కుంతీపుత్రః యుధిష్ఠిరः భీమసేన అర్జునౌ చ ఏవ యమౌ చ పురుషర్షభౌ రామకృష్ణౌ చ ధర్మజ్ఞౌ తదా గచ్చन्तు పాండవాః ఏతౌ హి పురుషవ్యాఘ్రౌ యేషాం ప్రియహితే రతౌ. యదా ఎప్పుడైతే ఈ వీరుడు కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు వెళ్ళాలి అని అనుకుంటాడో, అట్లానే భీముడు, అర్జునుడు, ఈ యములు, కవలలు, నకుల సహదేవులు వెళ్ళాలి అని అనుకుంటారో, ఎప్పుడైతే ఆ ధర్మం తెలిసిన వాళ్ళు రాముడు, బలరాముడు, కృష్ణుడు పాండవులు అక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటారో, తదా అప్పుడు పాండవాహ గచ్చంతు అప్పుడే వెళ్ళొచ్చు. ఎప్పుడు వాళ్ళకి వెళ్ళాలని అనిపిస్తే అప్పుడే వెళ్ళొచ్చు. మీరు వెళ్ళండని నేనెట్లా అంటాను? ఉండమనని గూడా అనలేను అని ఆయన చెప్తున్నాడు. చెప్తూ ఈ పురుష వ్యాఘ్రులు రాముడు, కృష్ణుడు వాళ్ళిద్దరికీ గూడా పాండవులంటే చాలా ప్రియము. వాళ్ళ హితం కోరుతారు. కాబట్టి వాళ్ళందరూ ఆలోచించుకుని ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చండి అని మన ద్రుపదుడు కూడా చాలా ధర్మంగా జవాబు చెప్పాడు. మర్యాద తప్పకుండా. మన యుధిష్ఠిరుడు గూడా అంతే మర్యాదగా ఏమంటూ ఉన్నాడు అంటే, పరవంతః వయం రాజన్ త్వయి సర్వే సహ అనుగాః యథా వక్షసి నః ప్రీత్యా కరిష్యామః తథా వయం. ఓ రాజన్ అని వాళ్ళ మామగారిని ద్రుపదుడిని పిలిచి మన యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, వయం సర్వే సహ అనుగాః పరవంతః త్వయి. మేము మా పరివారంతో సహా అందరము నీ వశంలో ఉన్నాము. పరవంతులమై అంటే నీ దగ్గర ఉన్నాము. నీ మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నాము. అస్వతంత్రులము. మేము స్వతంత్రంగా ఈ విషయం గురించి నిర్ణయం తీసుకోము. మాకు నువ్వు పెద్దవాడివి, రాజుగారివి. నీ అధీనంలో ఉన్నాము. నీ దగ్గర ఉన్నాం గాబట్టి నువ్వు చెప్పు మాకేది మంచిదో. యథా ఏ విధంగా నహ వక్షసి ఇట్లా చెయ్యండి అని నువ్వు మాకు చెప్తావో, మేము కూడా వయం తథా అదే విధంగా ప్రీత్యా కరిష్యామః. మేము గూడా అట్లానే సంతోషంగా చేస్తాము. నీ దగ్గర ఉన్నాము. మా మంచి చెడు నీకు తెలుసు. నువ్వు ఇట్లా చెయ్యండి అని ఆలోచించి చెప్తే మేము గూడా సంతోషంగా అట్లానే చేస్తాము అని మన యుధిష్ఠిరుడు గూడా చాలా ధర్మంగా, చాలా మర్యాదగా చెప్పాడు. అప్పుడేం జరిగిందని వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. తతః అబ్రవీత్ వాసుదేవః గమనం మమ రోచతే యథా వా మన్యతే రాజా ద్రుపదః సర్వధర్మవిత్ అన్నారు. ఇంకప్పుడు వాసుదేవుడు కృష్ణుల వారు కూడా తతః ఈ విధంగా అబ్రవీత్ అన్నారు. ఆయనేమన్నారంటే గురువుగారు, గమనం మమ రోచతే వెళ్ళడం నాకు కూడా ఇష్టమే. యథా వా మన్యతే రాజా ద్రుపదః సర్వధర్మవిత్.
ద్రుపదుడు సర్వధర్మాలు తెలిసినవాడు, పెద్దవాడు. ఆయన రాజుగారు. ఆయన ఎట్లా చెప్తే అట్లా వెళ్ళడము నాకు గూడా ఇష్టమే. నేను గూడా ఒప్పుకుంటున్నాను అని మన కృష్ణుడు గూడా చెప్పాడు. తతః తే సమనుజ్ఞాతాః ద్రుపదేన మహాత్మనా పాండవాः చ ఏవ కృష్ణः చ విదురः చ మహామతిः ఆదాయ ద్రౌపదీం కృష్ణాం కుంతీం చ ఏవ యశస్వినీం సవిహారం సుఖం జగ్ముః నగరం నగసాహ్వయం. తతః ఇంకా తే వాళ్ళందరూ మన పాండవులు మహాత్మన ద్రుపదేన సమనుజ్ఞాతాః మహాత్ముడు ద్రుపదుడు రాజుగారు పెద్దవాడు. ఆయన దగ్గర అనుమతి పొందిన వాళ్ళై పాండవులతో పాటు కృష్ణుడు, విదురుడు ఆ మహాబుద్ధి కలిగిన వాడు ఆయన వీళ్ళందరూ గూడా ద్రౌపదిని మన కృష్ణను ఆదాయ తీసుకుని అట్లానే ఆ యశోమూర్తి కుంతితో పాటుగా అందరూ కలిసి సుఖంగా సవిహారం విహారయాత్రకు వెళ్తూ ఉన్నట్టుగా నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్నవన్నీ చూస్తూ నాగసాహ్వయం నగరం జగ్ముహు ఆ హస్తినాపురానికి బయలుదేరారు. శ్రుత్వా చ ఉపస్థితాన్ వీరాన్ ధృతరాష్ట్రः అపి కౌరవः ప్రతిగ్రహాయ పాండూనాం ప్రేషయామాస కౌరవాన్ వికర్ణం చ మహేశ్వాసం చిత్రసేనం చ భారత ద్రోణం చ పరమేశ్వాసం గౌతమం కృపం ఏవ చ. ఇంక మన ధృతరాష్ట్రుడు మన కౌరవుడు తాన్ ఉపస్థితాన్ శ్రుత్వా వాళ్ళింక దగ్గరలోకొచ్చారు, ఊరి పొలిమరల్లోకొచ్చారు అని విని ఆ పాండవులను ప్రతిగ్రహాయ పిలుచుకుని రావడం కోసం ఆహ్వానించడం కోసము కౌరవులను ప్రేషయామాస పంపించాడు. ఎవరెవరిని పంపించాడు అంటే వికర్ణుణ్ణి, ఆ మహేశ్వాసుడు గొప్ప ధనస్సు కలిగిన వాడు వికర్ణుడు, అట్లానే చిత్రసేనుడు మొదలైన వాళ్ళందరినీ, వీళ్ళతో పాటు గొప్ప ధనస్సు కలిగిన వాడు మన ద్రోణుడు, అట్లానే గౌతమ వంశం నుంచి వచ్చిన వాడు కృపుడు, వీళ్ళందరినీ కూడా పాండవుల్ని ఎదుర్కొని వాళ్లను గౌరవంగా మర్యాదగా నగరంలోకి ఆహ్వానించి పిలుచుకుని రావడం కోసం పంపించాడు. తైః తే పరివృతాః వీరాః శోభమానాః మహారథాః నగరం హాస్తినపురం శనైః ప్రవివిశుః తదా. ఇంకా తే వీరాః ఆ వీరులు పాండవులు ఆ మహారథులు గొప్ప శోభస్కరంగా ఉన్నవాళ్ళు తైః పరివృతాః వీళ్ళందరూ చుట్టూ నడుస్తూ ఉండగా వారి వారి రథాల్లో శనైః నెమ్మదిగా తదా అంకప్పుడు ఆ విధంగా హస్తినాపురంలోకి ప్రవివిశుః ప్రవేశించారు. కుతూహలేన నగరం దీర్యమాణమివ అభవత్ యత్ర తే పురుష వ్యాఘ్రాః శోక దుఃఖ వినాశనాః. శోకము దుఃఖము దాటుకుని మన పురుష వ్యాఘ్రులు ఊళ్ళోకొస్తూ ఉంటే నగరమంతా ఉప్పొంగినట్టున్నది. ఆ కుతూహలంతో ఎంతో గొప్పగా ఉన్నది అక్కడంతా. పరమ కోలాహలంగా ఉన్నది ఊరంతా. తతః ఉచ్చావచాః వాచః ప్రియాః ప్రియచికీర్షుభిః ఉదీరితాః అశృణ్వన్ తే పాండవాః హృదయంగమాః. తే పాండవాః ఆ పాండవులందరూ తతః ఇంకా ఊళ్ళోకొస్తూ ఉంటే నెమ్మదిగా ఊరేగింపుగా అంతఃపురం వైపుకొస్తూ ఉంటే ప్రియచికీర్షుభిః వాళ్లకు ప్రియం కలిగించే వాళ్ళ చేత ప్రియాః ప్రియమైన హృదయంగమాః వాళ్ళ హృదయాలకు హత్తుకునేలాంటి చక్కటి ఉచ్చావచాః వాచః చక్కటి చిన్న పెద్ద మాటలన్నీ ఉదీరితాః చెప్పబడుతూ ఉంటే వాళ్ళందరూ అశృణ్వన్ వింటూ ఊళ్ళోకొస్తూ ఉన్నారు. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ నాగరికులందరూ ఏమంటూ ఉన్నారంటే అయం సహ పురుష వ్యాఘ్రః పునః ఆయాతి ధర్మవిత్ యః నః స్వానివ దాయాదాన్ ధర్మేణ పరిరక్షతి. అసలు ఈ పాండవులు ఊళ్ళోకి మళ్ళీ అడుగు పెడుతూ ఉంటే చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నదంటే ఆ నరవ్యాఘ్రుడు నరశ్రేష్ఠుడు పాండురాజు తిరిగొచ్చినట్టే ఉన్నది అచ్చము. పునః మళ్ళీ ఆయనే ఆ ధర్మవేత్త మన పాండు ఆయాతి వచ్చినట్టుగా ఉన్నది. యహ ఎవరైతే నహ మనందరినీ స్వాన్ దాయాదానివా తన సొంత పుత్రుల లాగానే ధర్మంగా పరిరక్షించేవాడో
ఆ ధర్మాత్ముడు పాండురాజే తిరిగొస్తున్నట్టుగా ఉన్నది. అద్య పాండుః మహారాజः వనాతివ వనప్రియः ఆగతः ప్రియమస్మాకం చికీర్షుః నాత్ర సంశయః. ఆ అడవులంటే మహాప్రీతి మన పాండురాజుకు. ఆయన మళ్ళీ ఎప్పుడూ వెళ్తూ ఉన్నట్టుగానే వేటాడడానికి వెళ్ళి, ఇప్పుడే మళ్ళీ ఆ వేటాడిన తర్వాత అడవిలో నుంచి, వనాల్లో నుంచి ఊళ్ళోకొస్తున్నట్టుగానే ఉన్నది గానీ, మళ్ళీ ఏదో కొత్తగా అనిపించట్లేదు మనకు. మనకు ప్రియం కలిగించడం కోసము మనకు మన ప్రియమైన పాండురాజే మళ్ళీ తిరిగి ఊళ్ళోకొస్తున్నట్టుగా ఉన్నది. అత్ర సంశయః, ఇందులో అనుమానం లేదు. కిం ను నాద్య కృతం తావత్ సర్వేషాం నః పరం ప్రియం యత్ న కుంతీసుతాః వీరాः భర్తారः పునరాగతాః. అద్య ఇప్పుడు నః మనకు తావత్ పరం ప్రియం అద్య న కృతం, ఇంకా దీన్ని మించిన పరమ ప్రీతికరమైంది ఇంకొకటి లేదు. మనకి ఎంత సంతోషం, అసలు దీన్ని మించిన ఆనందం ఇంకేముంటుంది. యత్ ఏదైతే నః కుంతీసుతాః మన పాండుపుత్రులందరూ ఆ వీరులు భర్తారః ఇప్పుడు భర్తలయ్యే పునః ఆగతాః మళ్ళీ తిరిగొచ్చారు. వాళ్ళు చిన్న వయసులో వెళ్ళారు. ఇప్పుడు పెద్దవాళ్ళయ్యి పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త పెళ్లి కొడుకులు ఊళ్ళోకొస్తూ ఉన్నారు. ఆహా! అసలు ఎంత సంతోషమో! యది దత్తం యది హుతం విద్యతే యది సంతపః తేన తిష్టంతు నగరే పాండవాః శరదాం శతం. యది ఒకవేళ మనం ఏమైనా దానాలు చేసి ఉంటే, యది మనం ఒకవేళ ఏదైనా హుతము అగ్నిహోత్రాలు, యజ్ఞాలవన్నీ చేసి ఉంటే, ఒకవేళ మనం ఏమైనా తపస్సులు చేసి ఉన్నట్టయితే, వాటి పుణ్యమంతా వీళ్ళకే చెందుగాక. ఈ పాండవులింకా మనం చేసుకున్న ఆ దానాలు, ధర్మాలు, తపస్సులు, యాగాల వల్ల కలిగిన పుణ్యం వల్ల ఈ నగరంలోనే ఇంకా శరదాంశతం నూరేళ్ళు తిష్టంతు ఉందురుగాక. ఇంక మళ్ళీ వాళ్ళు దేశాంతరాలు పట్టిపోకుండా, ఏ కష్టాలు లేకుండా, మనమేమైనా పుణ్యం చేసుకుంటే, ఆ పుణ్యమంతా పుచ్చుకుని వీళ్ళు ఇదే ఊళ్ళో సంతోషంగా కలకాలం ఉందురుగాక. తతః తే ధృతరాష్ట్రస్య భీష్మస్య చ మహాత్మనః అన్యేషాం చ తదర్హాణాం చక్రుః పాదాభివందనం. ఈ విధంగా ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే వింటూ నెమ్మదిగా అంతఃపురం దాకా వచ్చారు మనవాళ్ళు. తతః వచ్చి ఇంకా తే వాళ్ళందరూ ఆ ధర్మాత్ముడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, మిగిలిన ఇటువంటి గౌరవానికి అర్హత కలిగిన పెద్దలందరికీ పాదాభివందనం చక్రుహు, పాదాభివందనాలు చేశారు. కృత్వాత్ కుశలం ప్రశ్నం సర్వేణ నగరేణ తే సమావిశంత వేష్మాని ధృతరాష్ట్రస్య శాసనాత్. తే ఇంకా వాళ్ళందరూ అందరినీ కుశల ప్రశ్నలు అడిగి, అట్లానే నగరంలోని వాళ్ళందరినీ కూడా అక్కడికి వాళ్ళని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరినీ పలకరించి, వాళ్ళను కూడా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉండమని ఆదేశించాడో ఆ వేశ్మలు అంటే ఆ ఇళ్లలో, వాళ్ళకి ఆ అంతఃపురాల్లో వాళ్ళకి ఏ విడిది ఏర్పాటు చేశాడో మన ధృతరాష్ట్రుడు వాళ్ళు ఉండడం కోసము, అక్కడ వాళ్ళు ప్రవేశించారు. విశ్రాంతాః తే మహాత్మానః కంచిత్ కాలం మహాబలాః ఆహూతాః ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ. ఇంకెంతో కాలం కాలేదు, కొంతకాలం, కొన్ని రోజులు ఉండనిచ్చాడు అట్లా మన ధృతరాష్ట్రుడు. తర్వాత మహాబలులందరినీ, ఆ మహాత్ములను వాళ్ళిట్లా కొంచెం విశ్రాంతి తీసుకోగానే వెంటనే మన ధృతరాష్ట్రుడు అట్లానే శాంతనవుడు భీష్ముడు వాళ్ళని పిలిపించారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళగొట్టేయడం కోసం. ధృతరాష్ట్రః ఉవాచ. ధృతరాష్ట్రుడు వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి, భీష్ముడు అక్కడ కూర్చుని ఉండి వింటూ ఉండగానే ఆయన ముందే ఈ విధంగా పాండవులతో అంటూ ఉన్నాడు. భ్రాతృభిః సహ కౌంతేయ నిబోధ ఇదం వచో మమ పునః వః విగ్రహః మాభూత్ ఖాండవ ప్రస్థమావిశ నచ వః వసతః తత్ర కశ్చిత్ శక్తః ప్రభాధితుం అర్ధం రాజ్యస్య సంప్రాప్య ఖాండవ ప్రస్థమావిశ. పోండి కాండవ ప్రస్థానికి, పోండి కాండవ ప్రస్థానికి. ఎందుకు అంటే, ఓ కౌంతేయ, ధృతరాష్ట్ర,
ఇదం మమ వచః నిబోధ. నేను చెప్తున్న మాటలు విను జాగ్రత్తగా. భ్రాతృభిః సహా నీ తమ్ముళ్ళతో పాటు ఇక్కడి నుంచి ఖాండవ ప్రస్థానికి వెళ్ళిపో. ఎందుకు అంటే, పునః మళ్ళీ మీకు విగ్రహః మాభూత్, గొడవలు కలగకుండా ఉండేలోగా. అనవసరంగా గొడవలు, యుద్ధాలు వచ్చేలోగా నువ్వే నీ తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడ నువ్వు ఖాండప్రస్థంలో ఉన్నప్పుడు వసతః తత్ర కశ్చిత్ ప్రభాదితుం న శక్తః. నిన్నక్కడెవరు బాధ పెట్టరు. నువ్వు అడవిలోకి పోయి ఉన్నావనుకో, ఇంకప్పుడు ఆ అడవిలోకొచ్చి నిన్నెవరు బాధ పెట్టరు. అంటే నేను, నా కొడుకులు మరే అనో ఏంటో ఈయన ఉద్దేశం. అక్కడికొచ్చి నిన్నెవరు బాధ పెట్టరు. కాబట్టి నువ్వు నీ తమ్ముళ్ళని తీసుకొని ఆ ఖాండవ వనానికి వెళ్ళిపో. అర్ధరాజ్యం ఇదే అనుకో. ఈ మొత్తం రాజ్యమంతా మేముంచుకుంటాము. ఊరు, నగరము, రాజ్యమంతా మేముంచుకుని, ఆ అవతల ఉన్న అడవిని నీకిస్తున్నాము, ఖాండవ వనాన్ని. అదే నీకు అర్ధరాజ్యం అనుకో. దాన్ని తీసుకొని అటెళ్ళిపో. నువ్వు నీ తమ్ముళ్ళతో పాటు అక్కడున్నావంటే ఇంకెవరు నిన్ను బాధ పెట్టరు. ఇక్కడున్నావంటే గొడవలవుతాయి, యుద్ధాలవుతాయి. అవ్వకుండా ఉండాలనే చెప్తున్నాను. ఇంక వెళ్ళిపో అని చెప్పాడు. భీష్ముడు గూడా అక్కడే కూర్చునున్నాడు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు ఇద్దరూ పిలిచి పాండవులకి ఈ మాట చెప్తూ ఉన్నారు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ప్రతిగృహ్యతు తద్వాక్యం నృపం సర్వే ప్రణమ్య చ ప్రతస్థిరే తతః ఘోరం వనం తత్ మనుజర్షభాః. ఇంకా తద్వాక్యం ప్రతిగృహ్య, ఆ మాట విన్నాడు మన ధృతరాష్ట్రుడు, మిగిలిన వాళ్ళు. సర్వే అందరూ నృపం ప్రణమ్య చ, ధృతరాష్ట్ర రాజుకి నమస్కారం చేసి, తతః ఇంకా ఆ ఘోరమైన వనంలోకి, అడవిలోకి ఆ మనుజర్షవులు, ఆ పాండుపుత్రులు ప్రతస్థిరే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకేమీ అనలేదు వాళ్ళు. అర్ధం రాజ్యస్య సంప్రాప్య ఖాండవ ప్రస్థమావిశన్ మండయాన్ చక్రిరే తద్వైపురం స్వర్గవత్ అచ్యుతాహ. ఆ అచ్యుతులు గొడవలు పెట్టుకోలేదు, కోపాలు తెచ్చుకోలేదు, ఇంకేమీ అనలేదు వాళ్ళు. జారిపోలేదు వాళ్ళు మనస. వాళ్ళు అట్లానే స్థిరంగా ఉన్నారు. ఇదే సగం రాజ్యం అనుకో, అడవిని తీసుకో, ఇంక వెళ్ళిపో అంటే, ఆ అర్ధరాజ్యాన్ని సంప్రాప్య పొంది ఖాండవ ప్రస్థంలోకి వెళ్ళారు. వెళ్ళి ఊరుకోలేదు వాళ్ళు. ఆ అడవిని ఇప్పుడు స్వర్గం లాంటి పురంలాగా మండయాం చక్రిరే, దాన్ని ఎంతో గొప్పగా ప్రకాశింపచేశారు. అడవిలోకి వెళ్ళారు. అక్కడే వాళ్ళు రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఎట్లా అంటే, తతః పుణ్యే శివే దేశే శాంతిం కృత్వా మహారథాః నగరం మాపయామాసుః ద్వైపాయన పురోగమాః. ద్వైపాయనుణ్ణి తీసుకుని వెళ్ళారు వ్యాసుల వారిని. ఆయనతో పాటు ఆయన్ని ముందు పెట్టుకుని, ఆ పుణ్యకరమైన, మంగళకరమైన, శాంతమైన ఆ అడవిలో, ఈ రాజ్యం కన్నా అదే శాంతిగా ఉన్నది. అక్కడ వాళ్ళు శాంతి కృత్వా చేసి, ఆ మహారథులందరూ భూశాంతులన్నీ పూర్తి చేసి, తర్వాత నగరం కోసము ఆ అడవిలో ఏ ప్రాంతంలో నగరాన్ని నిర్మించుకోవచ్చు అని ఆ ప్రదేశాన్ని మాపయామాసుః, కొలతలన్నీ వేసి చూసుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన ద్వైపాయనుల వారున్నారు. వేదాలన్నీ చదువుకున్నారు. ఆయనకు కూడా తెలుసు. అక్కడ ఎక్కడ కట్టుకుంటే వాళ్లకు ఇళ్ళు, అంతఃపురాలు, కోటలు అవన్నీ బాగుంటుందో చూసుకుని ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ఇంక మొదలుబెట్టారు మన వాళ్ళు. ఇంక అట్లా ఇట్లా గాదు. మండయాం చక్రిరే అక్కడ పురాన్ని. మండనము అంటే ప్రకాశించడం. ఎంత అందంగా, రమణీయంగా కట్టుకున్నారంటే, ప్రశాంతంగా అడవిలో వాళ్ళు సాగర ప్రతిరూపాభిః పరిఖాభిః అలంకృతం ప్రాకారేణ చ సంపన్నం దివం ఆవృత్య తిష్టత పాండురాభ్ర ప్రకాశేన హిమరాశి నిభేన చ శుశుభే తత్పురశ్రేష్టం నాగైః భోగవతి యథా. వాళ్ళు అక్కడ కట్టుకున్న కోట ఎట్లా కట్టారంటే, దాని చుట్టూ పరిఖలతో అలంకరించుకున్నారు. పరిఖలు అంటే అగడ్తలు తవ్వుకుంటారు గదా! పెద్ద పెద్ద కోట బురుజులు కట్టి ఇవతల సైడు అగడ్తలుంటాయి. ఎందుకంటే శత్రువులు వాళ్ళందరూ రాకుండా పెద్ద పెద్దగా తవ్వుతారు.
అవి సాగరాల్లాగా ఉన్నాయి. తర్వాత ప్రాకారాలు, ఆ కోట బురుజులెట్లా ఉన్నాయి అంటే, దివమావృత్య తిష్టత, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా సంపన్నంగా నిలబడి ఉన్నాయి కోట బురుజులన్నీ. అక్కడ నగరమంతా పాండురాభ్ర ప్రకాశేన, తెల్లటి మబ్బుల్లాగా ఉన్నాయి. మొత్తం ఆ లోపల ఇళ్ళన్నీ హిమరాశి నిభేన చ, ఏదో మంచు రాశిలాగా కుప్పబోస్తే ఎట్లా స్వచ్ఛంగా ఉంటుందో అంత అందంగా ఉన్నది. ఆ పురశ్రేష్టము, ఆ శ్రేష్టమైన పురము వీళ్ళక్కడ ఆ అడవిలో కట్టుకున్నది. నాగైః భోగవతి యథా, ఏదో నాగులతో కూడిన భోగవతి నగరంలాగా మహా అందంగా శుశుభే శోభిల్లుతూ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, ద్విపక్ష గరుడ ప్రఖ్యైః ద్వారైః ఘోర ప్రదర్శనైః గుప్తం అభ్రచయ ప్రఖ్యైః గోపురైః మందరోపమైః. ద్విపక్ష గరుడ ప్రఖ్యైః ద్వారైః, అక్కడ వాళ్ళు కట్టుకున్న ఆ కోటకి ఉన్న ద్వారాలెట్లా ఉన్నాయి అంటే, పెద్ద పెద్దగా ఆ తలుపులే అసలు చూస్తూ ఉంటే గరుత్మంతుడి రెక్కల్లాగా ఉన్నాయి. ఘోరంగా కనిపిస్తూ ఉన్నాయి. భయంకరంగా, అంత బలంగా, దృఢంగా. అట్లానే ఆ ద్వారాలు ఆ లోపల ఉన్న నగరాన్ని ఎట్లా గోపనం చేస్తున్నాయి అంటే, ఏదో మందరోపమంగా ఉన్న గోపురాలతో, మందర పర్వతాల్లాగా ఉన్న కోట బురుజుల పైన ఉన్న ఆ అటకలతో, గదులతో, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న బురుజులతో, ఆ కోట, కోట బురుజులు, ఆ చుట్టూ అగడతలు, దానికున్న తలుపులు, లోపల ఉన్న పురాన్ని అట్లా కాపాడుతూ ఉన్నాయి. వివిధైః అతి నిర్విద్ధైః శస్త్రోపేతైః సుసంవృతైః శక్తిభిః చ ఆవృతం తద్ధి ద్విజిహ్వైః ఇవ పన్నగైః. ఇంకా వివిధమైన అతి నిర్విద్ధైః, దూరం దూరంగా కట్టుకున్న ఆ కోట బురుజులన్నీ శస్త్రాలతో నిండి ఉన్నాయి. అధాటున ఎవ్వరు బయట నుంచి దాడి చేయడానికి వీల్లేకుండా చేస్తే వీళ్ళు అప్రమత్తంగా ఉండే విధంగా కట్టుకున్నారు. అక్కడ శక్తులు అంటే ఏవో శూలాలు, పట్టిసాలు, తోమరాలు మొదలైన రకరకాల ఆయుధాలు, 2 నాలుకలతో ఉన్న పాముల్లాగా ఆ తలుపుల దగ్గర అడ్డంగా ఉండి కాస్తూ ఉన్నాయి. తల్పైః చ అభ్యాసికైః యుక్తం శిశుభే యోధరక్షితం తీక్ష్ణాంకుశ శతఘ్నీభిః యంత్రజాలైః చ శోభితం. తల్పాలు అంటే కోట బురుజుల పైన అక్కడక్కడ గదుల్లాగా ఉంటాయి. అక్కడ రక్షకులుంటారు. సైనికులు ఆ చుట్టుపక్కలంతా జరుగుతూ ఉన్నది చూస్తూ ఉండడము, రక్షిస్తూ ఉండడం వాళ్ళ పని. వాళ్ళక్కడ అభ్యాసం చేసుకుంటూ ఉన్నారు. ఆ కోట గోడల పైన ఆ యోధులు ఆ విధంగా రక్షిస్తూ ఉంటే శోభిల్లుతూ ఉన్నదక్కడంతా. తీక్ష్ణమైన వాడి అయిన అంకుశాలతో శతఘ్నులు, పెద్ద పెద్ద మందు పాత్రలను పేల్చేందుకు కావలసిన శతఘ్నులతో పాటు రకరకాల యంత్రాలతో, మరయంత్రాలతో, పెద్ద పెద్ద రాళ్లను వాటిని విసరగలిగిన పుల్లీస్‌తో, వాటితో శోభిల్లుతూ ఉన్నదక్కడంతా. ఆయసైః చ మహాచక్రైః శిశుభే తత్పురోత్తమం. అయస్సు అంటే ఇనుముతో చేసిన పెద్ద పెద్ద చక్రాలు ఆ తలుపులను తెరవడానికి, మూయడానికి ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా ఎంతో గొప్పగా శోభిల్లుతూ ఉన్నాయి. సువిభక్త మహారథ్యం దేవతా బాధ వర్జితం. అక్కడ పెద్ద పెద్ద మహారథ్యాలు అంటే హైవేస్, మహారథాలు పోవడానికి వీలుగా ఉన్న రాచబాటలన్నీ కూడా సువిభక్తంగా చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. దేవతా బాధ వర్జితం. దేవతా బాధ అంటే ప్రారబ్ధంగా కలిగే కష్టము అంటే యాక్సిడెంట్స్ అని అర్థం. దేవతా బాధ అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్స్ గాకుండా పెద్ద పెద్ద రథాలు
రహదారుల పైన వెళ్తూ ఉంటే గూడా ఒకదాంతో ఒకటి గుద్దుకోకుండా, యాక్సిడెంట్ గాకుండా అంత జాగ్రత్తగా, విశాలంగా ఒక పద్ధతి ప్రకారం ఆ రోడ్లన్నీ కట్టుకున్నారు. విరోచమానం వివిధైః పాండురైః భవనోత్తమైః తత్ త్రివిష్టప సంకాసం ఇంద్రప్రస్థం వ్యరోచత. ఎంత విరోచమానం, ఎంత ప్రకాశంతో ఉన్నది అంటే రకరకాల తెల్లటి ఉత్తమమైన భవనాలతో, స్వచ్ఛమైన భవంతులతో త్రివిష్టప సంకాశం స్వర్గంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇంతకీ వాళ్ళు కట్టుకున్న ఆ ఖాండవ వనంలో వాళ్ళ నగరానికి పేరేమి అంటే ఇంద్రప్రస్థం. వాళ్ళు స్వర్గం లాంటి ఒక నగరాన్ని కట్టుకుని దానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా అది విరాజిల్లుతూ ఉన్నది. మేఘవృందం ఇవ ఆకాశే వృద్ధం విద్యుత్ సమావృతం తత్ర రమ్యే శుభే దేశే కౌరవస్య నివేశనం. ఆ కౌరవుల యొక్క నివేశనం, వాళ్ళ నివాస గృహాలు ఎట్లా ఉన్నాయి అంటే ఆ రమ్యమైన మంగళకరమైన ఆ ప్రదేశంలో మేఘ బృందాలు ఆకాశంలో వృద్ధి చెందుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అంత అందంగా, విద్యుత్తులతో కూడిన మబ్బులలాగా, మెరుపు తీగలతో కూడిన మబ్బులలాగా అందంగా, తెల్లగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ అంతఃపురాలు, వాళ్ళ భవంతులన్నీ. శిశుభే ధన సంపూర్ణం ధనాధ్యక్ష క్షయోపమం తత్ర అగచ్చన్ ద్విజాః రాజన్ సర్వవేద విదాంబరాః నివాసం రోచయంతి స్మ సర్వభాషా విదః తదా వణిజః చ అభ్యయుః తత్ర దేశే దిగ్భ్యః ధనార్థినః. వాళ్ళ ఊరెట్లా ఉన్నదంటే ఓ రాజన్ జనమేజయ, ధనాధ్యక్ష క్షయోపమం. క్షయము అంటే ప్రదేశము, ప్రాంతం అని అర్థం. ధనాధ్యక్షుడు అంటే కుబేరుడు. కుబేరుడి పట్టణంలాగా ఉన్నదది, ధనంతో సంపూర్ణంగా నిండి. ఎందుకు అంటే వాళ్ళకి చాలా వచ్చాయి. ఎక్కడి నుంచొచ్చింది వాళ్ళకి ధనమంతా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని మనకు ప్రశ్న రావద్దు. వాళ్ళు మొన్నే పెళ్లి చేసుకున్నప్పుడు మన ద్రుపదుడి పుత్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళు వీళ్ళు ఎన్ని కానుకలిచ్చారో, ఎన్ని ఏనుగులు, గుర్రాలు, రథాలు, ధనాలు, తర్వాత వస్త్రాలు, ఆభరణాలు, పరివారము అందరిని ఇచ్చారు. వాళ్ళందరితో పాటు కృష్ణుల వారు గూడా ఎంతో సంతోషంగా, ప్రీతిగా ఎన్నో కానుకలు పంపించారు వాళ్ళ మేనత్త కొడుకులు పెళ్లి చేసుకునేసరికి. కాబట్టి వాళ్ళకు ధనానికి ఏమీ లోటు లేదు. పరివార జనానికి లోటు లేదు. కాబట్టి ఆ ధనంతో సంపూర్ణంగా నిండి ఉన్న ఆ పట్టణమంతా, ఆ ఇంద్రప్రస్థమంతా కుబేరుడి నగరంలాగా ఉన్నది. ఇంకా ఇప్పుడు ముఖ్యమైన విషయము. వాళ్ళ అడవిలో ఈ నగరాన్ని కట్టడం ఆలస్యము. ఇంక ఎక్కడెక్కడి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ద్విజులొచ్చారు, పండితులు, సర్వవేద విదాంబరాహ, సర్వవేదాలు చదువుకున్న వేదవేత్తలందరూ వచ్చి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందరూ ఎక్కడెక్కడి నుంచో, ఏ ఏ ప్రాంతాల్లో నుంచో ద్విజులందరూ వస్తూ ఉన్నారు. అట్లానే సర్వభాషా విదః తథా, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వీళ్ళని గాదు. ఏ ఏ దేశాల్లో నుంచో, ఎక్కడెక్కడి నుంచో, వేరే వేరే దేశాల నుంచి అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఇళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ నివాసం రోచయంతి స్మ, అక్కడ ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు. చక్కగా ఇప్పుడే తయారవుతూ ఉన్న నగరము, కొత్త ఇళ్ళు, కొత్త ప్రాంతాలు, చక్కగా హాయిగా ఇక్కడ అందరూ ప్రశాంతంగా జీవించొచ్చని ఎక్కడెక్కడి వాళ్ళు, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఏవేవో భాషలు మాట్లాడే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అట్లానే వణిక్కులు, వ్యాపారస్తులు కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి మనుషులందరూ వచ్చి ఇక్కడ రెసిడెన్సెస్ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే, మరింకా రకరకాల షాప్స్ వాళ్ళు, మర్చెంట్స్ అందరూ బయలుదేరుతారు గదా! వాణిజ్యాలు, వర్తకాలు చేసుకునేవాళ్ళు, పసిపాలన చేసేవాళ్ళు,
వ్యవసాయం చేసేవాళ్ళు, రకరకాల శిల్పకళలు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి తత్ర దేశే ఆ ప్రదేశంలో దిగ్భ్యః ఎన్నో దిక్కుల నుంచి వచ్చి ధనార్థులందరూ ధన సంపాదన కోసం ధనాన్ని చక్కగా కొత్తగా తయారైన పట్టణము ధనము సంపాదించుకోవచ్చని ఇక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. సర్వశిల్ప విదః చయేవ వాసాయ అభ్యాగమన్ తథా ఉద్యానాని చ రమ్యాణి నగరస్య సమంతతః సర్వ శిల్ప విద్యలు తెలిసిన వాళ్ళు. రకరకాల మ్యూజిషియన్స్, డాన్సర్స్, స్కల్ప్టర్స్, రకరకాల బంగారు పనివాళ్ళు, రకరకాల మట్టి పనివాళ్ళు, కుమ్మరులు, కంసాలులో వస్త్రాలు నేసేవాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ చుట్టుపక్కలంతా అందంగా తయారవుతూ ఉన్నది. అందమైన రమ్యమైన ఉద్యానవనాలు ఆ నగరమంతా ఉన్నాయి. ఆమ్రైః ఆమ్రాతకైః నీపైః అశోకైః చంపకైః తదా పున్నాగైః నాగపుష్పైః చ లకుచైః పనసైః తథా శాలతాళ కదంబైః చ వకుళైః చ సకేతకైః మనోహరైః పుష్పితైః చ ఫలభార అవనామితైః ప్రాచీన అమలకైః లోధ్రైః అంకోలైః చ సుపుష్పితైః జంబూభిః పాటలాభిః చ కుబ్జకైః అతిముక్తకైః ఆమ్రైః మామిడి చెట్లు ఆమ్రాతకాలు నల్ల మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు అంటారు. అట్లానే నీపాలు, కడిమి చెట్లు, అశోక వృక్షాలు, చంపకాలు, సంపెంగలు, పున్నాగాలు, నాగాలు, లకుచాలు, గజనిమ్మలని చెప్తున్నారు. పనసలు, శాలాలు, సాల వృక్షాలంటే మద్ది చెట్లు, తాళాలు, తాటి చెట్లు, కదంబాలు, కడిమి చెట్లు, వకుళాలు, పొగడ చెట్లు, పొగడ పూలు పూసేవి, సకేతకాలు, కేతకాలంటే మొగలి చెట్లు. వాటితో పాటే అమలాలు, ఉసిరి చెట్లు, లోధ్రాలు, లొద్దుగ చెట్లు అని పిలుస్తారు. అంకోలాలు, కంచెల్లాగా గుబురుగుబురుగా పెరిగే చెట్లు. జంబు, నేరేడు చెట్లు. పాటలాలు, కలిగొట్లని పిలుస్తారు. ఎర్రటి పూలతోటుంటాయి. కుబ్జకాలు, ఈ కుబ్జకాలు, అతిముక్తకాలు అంటే రకరకాల నెమ్మి చెట్లు. ఇవన్నీ కూడా మనోహరంగా పుష్పించి ఫలభారాలతో, పళ్ళతో వంగి ఉన్నాయి. ఆ విధంగా అందమైన చెట్లతో, పువ్వులతో, పళ్ళతో, ఉద్యానవనాలతో అందంగా ఉన్నది ఆ ఊరంతా మన ఇంద్రప్రస్థము. కరవీరైః పారిజాతైః అన్యైః చ వివిధైః ద్రుమైః నిత్య పుష్ప ఫలోపేతైః నానాద్విజ గణాయుతం. కరవీరాలు అంటే గన్నేరు పూలు, పారిజాతాలు, ఇంకా రకరకాల వివిధమైన చెట్లన్నీ ఉన్నాయి. నిత్యము పుష్పిస్తూ, ఫలిస్తూ అక్కడ అంతా రకరకాల ద్విజగణాలు, పక్షుల సమూహాలతో కూడి ఉన్నది ఆ నగరమంతా. మత్తబర్హిణ సంఘుష్టం కోకిలైః చ సదామదైః గృహైః ఆదర్శ విమలైః వివిధైః చ లతాగృహైః మనోహరైః చిత్రగృహైః తథా జగతి పర్వతైః వాపీభిః వివిధాభిః చ పూర్ణాభిః పరమాంభసా సరోభిః అతిరమ్యైః చ పద్మోత్పల సుగంధిభిః హంసకారండవయుతైః చక్రవాకోపశోభితైః రమ్యాః చ వివిధాః తత్ర పుష్కరిణ్యః వనావృతాః తటాకాని చ రమ్యాణి బృహంతి చ మహాంతి చ. మత్తబర్హిణ సంఘుష్టం మత్తెక్కిన నెమళ్ళు గట్టిగా క్రేంకారాలు చేస్తూ ఉండగా సదా ముదముతో మత్తెక్కి కూస్తూ ఉన్న కోకిలలతో ఆ ఉద్యానవనాలన్నీ అందంగా ఉన్నాయి. ఈలోగా ఆదర్శ విమలైః గృహైః అద్దాల్లాగా ప్రకాశిస్తూ ఉన్న ఇళ్లతో, నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్న ఇళ్లతో, వివిధమైన అందమైన లతా గృహాలు, పూల పొదరిళ్లతో, మనోహరమైన అందమైన చిత్రగృహాలతో, జగతి పర్వతాలు అంటే ఆర్టిఫిషియల్‌గా కట్టిన ఏవో హైకింగ్ చేయడం కోసము ఉన్న ప్రాంతాలతో, వాపీలు అంటే
బావులతో, వివిధమైన నీళ్లతో చక్కగా పూర్ణంగా నిండి ఉన్న బావులతో, సరస్సులతో, రమ్యమైన పద్మాలు, ఉత్పలాలతో, వాటి సుగంధాలతో నిండిన సరస్సులతో, హంసలు, కారండవాలంటే బెగ్రు పక్షులు, నీటి పక్షులతో, చక్రవాక పక్షులతో శోభిల్లుతూ ఉన్న సరస్సులు, బావులు వాటితో, రమ్యమైన వివిధమైన పుష్కరిణులు అంటే కొలనులతో, వనాలతో ఆ చుట్టూ వాళ్ళ నగరమంతా ఆవరించి ఉన్నది. రమ్యమైన పెద్ద పెద్ద గొప్ప తటాకాలు కూడా ఉన్నాయి. తేషాం పుణ్యజనోపేతం రాష్ట్రం అవసతాం మహత్ పాండవానాం మహారాజా శశ్వత్ ప్రీతివర్ధతాం. ఓ మహారాజా జనమేజయ, అక్కడ పుణ్యజనులతో ఆ గొప్ప రాష్ట్రంలో తాము కట్టుకున్న ఆ అడవిలో కట్టుకున్న అందమైన ఇంద్రప్రస్థమన్న నగరంలో అందరూ వచ్చి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే, ఆ అందమైన రాష్ట్రంలో నివసిస్తూ ఉన్న మన పాండవులందరూ వాళ్లకు మాటి మాటికి అంతకంతకు ప్రీతి పెరుగుతూ ఉన్నది. వాళ్ళు ఎంతో వృద్ధితో ఉంటూ ఉన్నారు. పంచభిః తైః మహేశ్వాసైః ఇంద్రకల్పైః సమన్వితం శిశుభే తత్పురశ్రేష్టం నాగైః భోగవతి యథా. ఆ ఐదుగురు గొప్ప వీరులు ఏదో ఒక్కొక్కళ్ళు ఇంద్రుడి వంటి వాళ్ళు. వాళ్ళు అందరూ కలిసి ఆ నగరాన్ని, ఆ పురశ్రేష్టాన్ని కట్టుకున్నారు. అది నాగుల యొక్క భోగవతి నగరంలాగా, ఏదో కుబేరుడి యొక్క అలకా నగరంలాగా అతి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. తాన్ నివేశ్య తతః వీరః రామేణ సహ కేశవః యయౌ ద్వారవతీం రాజన్ పాండవానుమతే తదా. తదా ఇంకా ఆ విధంగా వాళ్ళు గొప్పగా ఆ నగరాన్ని కట్టుకున్న తర్వాత, ఇంకా మన వీరుడు, మన కేశవుడు కృష్ణుల వారు రామేణ సహా బలరాముడితో సహా తాన్ వాళ్లను తతః ఆ రాజ్యంలో నివేశ్య ఉంచి, ఇంకా ఓ రాజన్ జనమేజయ, పాండవ అనుమతే పాండవుల దగ్గర సెలవు పుచ్చుకుని ద్వారవతీం యయౌ ద్వారకా నగరానికి బయలుదేరారు అన్న చోట ఈ అధ్యాయం కూడా, ఈ ఉపపర్వ కూడా ముగుస్తూ ఉన్నది. తర్వాత ఏం జరిగింది అని మనము మళ్ళీ వచ్చి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడ ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.